పరమేష్ రెడీయా ఇంకేమన్నా? రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ఉంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మధ్యన సమన్వయం ఉందా అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలకు అనుమానం కలుగుతున్నది. ఒకవైపు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో యూరియా కొరత లేదు, కేవలం పంపిణీ సమస్య మాత్రమే ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నారు. కానీ పిసిసి అధ్యక్షుడు మాత్రం ఈరోజు రాష్ట్రంలో యూరియా కొరత ఉంది, దీనికి కేంద్రమే బాధ్యత అని ఏ విధంగా మాట్లాడుతున్నారా అంటున్నా నేను. మహేష్ కుమార్ గౌడ్ గారికి విషయం తెలుసుకునే యొక్క ఓపిక లేదా, లేదంటే వాళ్లకు కమ్యూనికేషన్ లేదా? ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు? ఒకవైపు రాష్ట్రంలో అక్టోబర్ 31 వరకు రావాల్సిన యొక్క యూరియా 9.3 యొక్క మెట్రిక్ టన్స్ ఏదైతుందో అది స్పష్టంగా వచ్చిందని ప్రభుత్వమే ఒప్పుకున్నది. దాని అదేవిధంగా బఫర్ ఏదైతే స్టాక్ ఉంటుందో 2.8 మరి అది కూడా ఉంది అని రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకున్నది. ఆ విధంగా ఉన్న తర్వాత కొరత ఎక్కడున్నది? అంతకుముందు జూలైలో మోర్ దాన్ 20% ఎక్స్ట్రా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందనేది కూడా చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి లోపం ఎక్కడుంది, విషయం ఎక్కడుందని తెలుసుకోవాల్సిన బాధ్యత పిసిసి ప్రెసిడెంట్ పైన ఉంది. తెలియకుండా కేవలం బీజేపీని బద్నాం చేయాలనే యొక్క తొందరలో, కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే తొందరలో ఆయనే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు ఆదిలాబాద్లో మొన్న లారీ పట్టుబడ్డదని చెప్పి వార్తలు వచ్చినాయి. మహబూబాబాద్లో ఎరువుల దుకాణం క్లోజ్ చేసుకొని పోయిందని వార్తలు వచ్చినాయి. ఇవాళ వికారాబాద్లో ఒక లారీ పట్టుబడ్డది. మరి ఏం జరుగుతున్నది రాష్ట్రంలో? ఎక్కడ బ్లాక్ మార్కెట్లకు పోతున్నది? ఎక్కడ పంపిణీలో ఎన్ని అవకతవకలు ఉన్నాయి? మీ అసమర్థ విధానాల కారణంగా మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పైన, నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన, బీజేపీ పైన ఆరిపోసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నా. ఇవాళ తెలంగాణ యొక్క రైతాంగం చాలా విజ్ఞులు. తెలంగాణ రైతాంగానికి భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఎట్లా రైతు పక్షపాతి, నిరంతరం వ్యవసాయం గురించి, రైతుల గురించి ఎట్లా ఆలోచిస్తుంది అనేది చాలా స్పష్టంగా తెలుసు. ఈరోజు యూరియా విషయంలో, ఎరువుల విషయంలో కరోనా అప్పుడు కూడా ఎలాంటి లోటు లేకుండా చూసిన యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అదేవిధంగా యుక్రెయిన్ అండ్ రష్యా వార్ వచ్చినప్పుడు కూడా ఎలాంటి లోటు రాకుండా చూసిన యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దేశంలో నూతనంగా 5 ఎరువుల ఫ్యాక్టరీలను పునరుద్ధరించి ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మన రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని మూసేస్తే 6,300 కోట్ల రూపాయలు పెట్టి ఎరువుల ఫ్యాక్టరీలను తెరిపించి మరి పునరుద్ధరించి ఇవాళ అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఎవరు ఇవాళ రైతులకు అనుకూలంగా ఉన్నారు, ఎవరు రైతుల విషయంలో నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు, చాతకాని యొక్క అస్తవ్యస్తమైన యొక్క స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దాన్ని పిసిసి అధ్యక్షుడు తెలుసుకోవాలి. ఇప్పటికైనా మీ యొక్క మంత్రులతోని, మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వ్యవహరించండి అని చెప్పి నేను కోరుతున్నా. అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏదైతే నెక్స్ట్ జనరేషన్ యొక్క జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చిందో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఇవాళ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంతో ఈరోజు హర్షం వెలుబుచ్చుతున్నారు. దాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడనో తోయలేక ఒకవైపు తగ్గించాలని, రెండో వైపు రాష్ట్రానికి లోటు వస్తే ఎట్లా, తర్వాత మిగతా కంపెనీలు ట్రాన్స్ఫర్ చేస్తే మీ మంత్రి ఫైనాన్స్ మినిస్టరే చెప్పిండు తెలంగాణకు 7,000 కోట్లు నష్టం వచ్చే అవకాశం, అంటే 7,000 కోట్లు ఇక్కడ లాభం జరిగింది ప్రజలకని మీరే చెప్పిండ్రు కదా. గతంలో సైతం జిఎస్టీ విషయంలో ఎక్కడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వాలకైనా లోటు ఉంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేసింది. అయితే ఆ తర్వాత ఒక 1-2-3 ఇయర్స్ తర్వాత అంతకంటే ఎక్కువ ఆదాయం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిన అవసరం లేని పరిస్థితులు ఉత్పన్నమైనాయి. ఇప్పుడు కూడా అదే విధంగా అవుతాయి కావచ్చు, వెయిట్ అండ్ సీ. కానీ ఇవాళ ప్రజలకు లాభం జరిగింది. ఇవాళ సామాన్య పేద ప్రజల నుంచి మొదలుకొని మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులకు అందరికీ ఇవాళ మంచి జరిగింది. ముఖ్యంగా ఏదైతే
స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్లకు కూడా చాలా ఉపయోగం జరిగింది. దీనివల్ల ఎకానమీ ఇంకా బూస్ట్ వచ్చే ఒక అవకాశం ఉంది. అనేక ముఖ్యంగా సిమెంట్ పైన తగ్గింది, కొత్తగా గృహ నిర్మాణాలు కానీ మిగతా యొక్క యాక్టివిటీ జరిగే అవకాశం ఉంది. అనేక విషయాలలో ఎంతో సానుకూలమైన ప్రపంచంలోనే ఈరోజు భారతదేశంలో ఎకానమీ అత్యంత వేగంగా ముందుకు పోతుంది. మనం 4వ స్థానం నుంచి త్వరలో 3వ స్థానానికి రాబోతున్నాం. అదేవిధంగా మన దేశంలో ఉన్న ఎకనమిస్టులు అంటున్నారు 0.5% జీడిపి కూడా పెరగొచ్చని. ఈ పరిస్థితిలో ఇవాళ స్వాగతించవలసిన యొక్క ఇది కాంగ్రెస్ పార్టీకి లేదా అని నేను అడుగుతున్నా. ఆ మాట మాట్లాడకుండా ఈ అబద్ధాలు ప్రచారం చేసుకుని తిరుగుతున్నావు. అంతో ఇంతో ఏదైనా అవకాశం ఉన్నదంటే ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇంకా ఘోరమైన యొక్క చావు దెబ్బతినే అవకాశం ఉంది. ప్రజలు ఇవాళ బుద్ధి చెప్తారు. చివరికి నేను ఒక విషయం చెప్తాను. ఇవాళ ఒకవైపు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వాహనదారులకు కూడా ఎంతో ఊరట కల్పించింది. ఇవాళ నేషనల్ హైవే టోల్స్ విషయంలో 3000 యొక్క స్కీమ్ తీసుకొచ్చింది మొన్న 15th ఆగస్ట్ నుంచి. అంటే 200 ట్రిప్స్ 3000 రూపీస్. అంటే ఒక్కొక్క వాహనదారునికి ఒక సంవత్సరంలో కనీసం మోర్ దాన్ 15,000 లాభం జరిగేది. కానీ మరి ఓఆర్ఆర్ మీద ఇది ఇంప్లిమెంట్ అవుతలేదు. ఓఆర్ఆర్ అది కూడా నేషనల్ హైవే నంబర్ ఇచ్చింది దానికి, కానీ ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేదు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ను అమ్ముకున్నది. ఇవాళ ఒక్క టోల్ను దాటాలంటే 3000 కట్టిన వాళ్ళకు 15 రూపీస్ మాత్రమే అవుతుంది. కానీ ఓఆర్ఆర్ మీద 120 రూపాయలు, 100 రూపాయలు, 180 రూపాయలు అంత పడుతున్నది. అదే కనుక నేషనల్ హైవేస్ కానీ లేకపోతే ఎక్స్ప్రెస్ హైవేస్ దేన్ని దాటినా కూడా 15 రూపీసే పడుతున్నది. 200 ట్రిప్స్ డివైడెడ్ బై 3000 రూపీస్ వేస్తే 15 రూపీస్ పడుతుంది. ఓఆర్ఆర్ ఎందుకు జరుగుతలేదు? అది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఏమన్నది, ఓఆర్ఆర్ మీద మేము సిట్ వేస్తాం, అదేస్తాం, ఇదేస్తాం అనేది. మరి ఏమైంది? ఎక్కడ కాంప్రమైజ్ అయిపోయింది? ఎక్కడ ఎంత ముట్టింది? ఏమైంది?